వెల్కమ్ బ్యాక్ టు భూభారతి స్పెషల్ డిబేట్. మనతో రాచప్ప గారు రైతు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాచప్ప గారు ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, భూభారతి చట్ట కమిటీ సభ్యులు. మీ సందేహం ఏంటో అని అడగండి, వారు సమాధానం చెప్తారు. సార్ నమస్కారం సార్. ఓకే, అడగండి సార్. నమస్కారం సార్. నమస్తే నమస్తే చెప్పండి సార్. మేము మా తల్లిదండ్రులకు ముగ్గురు కొడుకులం సార్. మా తల్లిదండ్రులకు ముగ్గురు కొడుకులం సార్. చెప్పండి. అయితే మా అన్న కాలమైండు, మా తమ్ముడు జర మెంటల్ ఉన్నాడు. అయితే మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఉన్నది. మా పోటీ రికార్డ్ అయింది 2 ఎకరాల 19 గుంటలు సార్. మా పెద్ద నాన్న ఏమైందంటే వేరేళ్లకు 1 ఎకరా తక్కువ 39 గుంటలు ఇచ్చాడు సార్. 39 గుంటలు ఇస్తే కబ్జాలో ఉన్నాడు. నేను పోయి 2 సార్లు ప్రైవేట్ వాళ్ళతో కల్పిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. 5 గుంటల భూమి ఎక్కువ ఉన్నది. ఇంకా మా తమ్ముడు మెంటల్ ఉన్నాడు, మా అన్న చనిపోయింది, మా ఊరిని ఇది చేసిండు, వాళ్ళు ఏమున్నా తెలియదు. అయితే మాకు రికార్డులు ఉన్నాయి, అయ్యాయి. కబ్జా నుండి వాడు వెళ్తలేడు. అయితే ఏడు కొత్తడు ఏం లేదు, నేను చెరువు కలుపుకున్నా సార్. మాకు మిగిలిన తర్వాత ఏమన్నా ఉంటే నువ్వు చూసుకోరంటే ఇక ఒప్పుకుంటలేడు. మాకు ఇప్పుడు అందరికి రైతు బంధు పడుతున్నది. అయితే వాడిని ఎట్లా ఖాళీ చెప్పేయాలో ఏం చదువుకు సెక్షన్ ఏమున్నది ఏం చక్కటి మాకు ఏం తెలియదు సార్. దాని గురించి ఫోన్ చేసి కనుక్కుందామని ఫోన్ చేస్తున్నాను సార్. మనం చాలాసార్లు అనుకున్నది ఏంటంటే అన్ని సమస్యలకు 6 పరిష్కారం కాదన్నాం కదా, ఇది కూడా కాదు. ఇదేంటంటే ఆయనకి రికార్డ్ అంతా బాగానే ఉంది. అది ఇప్పుడు ఆయన రికార్డు సమస్య కాదు, కబ్జాలో వేరే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ భూమిని నేను రికవరీ చేసుకోవాలి. దీనికి సివిల్ కోర్టుకు వెళ్ళి రికవరీ సూట్ వేసుకోవాల్సింది తప్ప రెవెన్యూ యంత్రాంగం వచ్చి భూమిని తిరిగి అప్పగించేది ఉండదు. ఒకవేళ అది అసైన్మెంట్ భూమి కనుక ఇట్లా జరిగి ఉన్నట్లయితే తహసీల్దార్కి అధికారాలు ఉంటే మళ్ళీ రెస్టోర్ చేయొచ్చు. అది పట్టా భూమి కాబట్టి సివిల్ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. ఇక వ్యవసాయానికి సంబంధించిన భూములతో పాటు వ్యవసాయేతర భూములకు సంబంధించి ఈ రిజిస్ట్రేషన్స్ కానీ మ్యూటేషన్స్ కానీ ఏ విధంగా చేయబోతుంది భూభారతి చట్టంలో? ఇప్పుడు ఇంతకుముందు కూడా వారు ప్రస్తావన చేశారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అట్లా ఆబాదీల గురించి. ఈ చట్టం ఏమంటుందంటే వ్యవసాయ భూములతో పాటుగా ఆబాదీలకు కూడా ప్రత్యేకమైన ఆర్వార్ ఉండాలని సెక్షన్ 4లో పేర్కొన్నాం. అంటే ఏం జరగబోతుందంటే ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి తెలంగాణలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలలో ఆబాదీలను సర్వే చేసి రికార్డు తయారు చేస్తారు సెక్షన్ 4 కింద. ఇది నెంబర్ 1. రెండోది, ఒకసారి రికార్డ్ అయినాక మరి వాటిలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఎట్లా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏదైతే సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలు కానీ మున్సిపాలిటీ కానీ మ్యూటేషన్ చేస్తున్నాయి, ఆ వ్యవస్థ కొనసాగుతుందని ఈ చట్టంలో కూడా క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది. కానీ కొత్తగా వచ్చేది ఇంకొక అంశం ఏముంటుందంటే, కొత్తగా 6 ఆబాదీలకు తయారు చేయడం మాత్రమే కాకుండా ఆబాదీల మ్యూటేషన్ల మీద కనుక అభ్యంతరాలు ఉన్నట్లయితే కోర్టు వెళ్ళటం కాకుండా ఈ చట్టం కింద ఉన్న అప్పీల్ వ్యవస్థని ఆశ్రయించవచ్చు. ఉదాహరణకి ఇప్పటిదాకా ఒక గ్రామ కంఠంలో రికార్డు లేదు, ఆబాదీకి కొత్త రికార్డు తయారవుతుంది 6లో. ఇప్పుడు ఉన్నట్టుగానే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరిగిపోతుంది. కానీ మ్యూటేషన్ మీద అభ్యంతరాలు ఉంటే నేను వెళ్ళి ఆర్డీఓకి కానీ ఆ తర్వాత జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. నేను ఆశించేది ఏంటంటే ఈ ఆబాదీల భూముల రికార్డు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా రాష్ట్ర ఆదాయానికి మంచిది. గ్రామాలలో వివాదాలు తగ్గాలన్నా వాళ్ళ ఆస్తుల విలువ పెరగాలన్నా అతి త్వరగా కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 11,000 రెవెన్యూ గ్రామాలలో సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భూముల్ని కొలిచి కొత్త రికార్డు తయారైతే అదొక మరొక ఆర్థిక విప్లవం అవుతుంది రాష్ట్రంలో. అట్లాగే ఇంకా అదే సార్ మీరు ఇందా చెప్పింది, దీనిలోనే చాలా వరకు సమాధానం వచ్చింది. ఇప్పటిదాకా మనం ధరణి కానీ మరొకటి చూసుకుంటే వ్యవసాయ భూములకి అప్లై అయ్యేటువంటి చట్టం అనుకుంటున్నాం. వ్యవసాయ భూములు మనం మాట్లాడుకున్న వ్యవసాయేతర భూములు కానీ ఆబాది కింద ఉన్నాయి కానీ రకరకాలు ఉంటా ఉన్నాయి. ఇప్పుడు ధరణి మన 6 ఇప్పుడు కొత్త భూభారతి ఫ్యూచర్లో ఈ 3 రకాల భూములకు సంబంధించిన రికార్డుని మెయింటైన్ చేయటం, 3 రకాల భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద అప్పీలేటివ్ అథారిటీ ఇదంతా కూడా వస్తుందని ఆశించవచ్చు అంటారు. తప్పకుండా, ఎందుకంటే అలా స్పష్టంగా చట్టంలో పేర్కొన్నాం. మీరు 71 6 చూసుకున్నా 20 6 చూసుకున్నా అది కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వస్తుందని ఉండేది. కానీ ఈ చట్టంలో స్పష్టంగా చెప్పింది వ్యవసాయ భూములకి 6 ఉంటుంది, ఆబాదీలకి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ప్రత్యేకంగా ఇంకొక రికార్డు మెయింటైన్ చేయాలి. అంతకుముందు వాటికి సంబంధించిన అంటే మళ్ళీ కోర్టులు సివిల్ కోర్టుకు వెళ్ళాలి. ఆ రికార్డు మనకు పన్ను వసూలు చేసుకోవడం కోసం చేసుకున్న ఆస్తుల రికార్డు తప్ప 6 ఎక్కడ లేదు. మొట్టమొదటిసారి తయారు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. నిన్న మాట్లాడుకున్నట్టు మనం ఆధార్ లాగా మీరు భూదారి అనేది కొత్తగా ఇస్తా ఉన్నారు. దానికి సంబంధించి అంటే ఈ సెక్షన్ 9 ప్రకారం ఏ విధంగా జారీ చేస్తారు, ఎట్లాంటి నియమ నిబంధనలు ఉంటాయి? మనం నిన్న ఏమనుకున్నామంటే మనిషికి ఆధార్ ఎట్లా ఉంటుందో ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, ప్రతి భూ యజమానికి ఒక గుర్తింపు కార్డు, దాన్నే మనం భూదారు నెంబరు భూదారు కార్డు అంటున్నాం. ఈ రోజున భూమికి గుర్తింపు అంటే ఏంటి? సర్వే సబ్ డివిజన్ నంబరు.
పలానా సర్వే నెంబరు సబ్ డివిజన్ నెంబర్ అంటే అదొకటే గుర్తింపు. కానీ ఈ సర్వే సబ్ డివిజన్ నెంబర్ యూనిక్ నెంబర్ కాదు, ప్రతి గ్రామంలో అదే నెంబర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆ నెంబర్ తోటి హద్దులు గుర్తించడంలో ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే మన జియో రెఫరెన్స్ పట్టాలు కాదని మనం నిన్న మాట్లాడుకున్నాం. అందుకే ఈ చట్టంలో ఏమంటున్నానంటే భూధారాని కోసం పెట్టిన ఆ సెక్షన్లో రాబోయే రోజులలో ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఇవ్వబోతున్నాము, నంబర్ 1. రెండోది, సర్వే చేయకముందే ఉన్న రికార్డులన్నిటినీ సరిచూసుకొని అన్ని రికార్డులు పోలినట్లు ఉన్నట్లయితే సరిగ్గా ఉంటే టెంపరరీ భూధార కార్డు జారీ అవుతుందండి. ప్రతి భూ యజమానికి అది గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో ఒక కార్డు వస్తుంది. ఈ నంబర్ రావటం వల్ల మీరు ఎక్కడెక్కడ భూమికి సంబంధించిన లావాదేవీలు చేసినా, బ్యాంకులో రుణం తెచ్చుకున్నా, ప్రభుత్వ బెనిఫిట్లు తెచ్చుకున్నా, కోర్టులో కేసు వేసినా ఈ భూధార నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీరు ఆ భూధార నెంబర్ కొట్టగానే ఆ భూమికి సంబంధించి ఇప్పుడు ఆధార్ ఎట్లయితే మీకు తెలిసిందే, మీరు నా ఆధార్ నెంబర్ కొట్టారనుకోండి, నాకు ఎన్ని లోన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ నాకు ఏమైనా స్కీమ్స్ ఇస్తుందా, నా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నాను, సమగ్ర సమాచారం ఒక చోట క్రోడీకరణ వచ్చేస్తుంది. రేపు పొద్దున ఈ భూధార నెంబర్ ఇవ్వటం వల్ల కూడా ఆ భూమికి సంబంధించిన పూర్తి చరిత్ర ఒక క్లిక్ బటన్లో చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎప్పుడు రీసర్వే చేస్తే అప్పుడు ఆ రీసర్వే ఆధారంగా పర్మనెంట్ భూధార కార్డు కూడా ఇస్తారు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కనుక ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, ప్రతి యజమానికి భూధార కనుక వస్తే భూతగాథలు డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. దేశంలో కూడా అసలు ఇప్పుడు దాకా ఇంత స్థాయిలో పూర్తిగా ఇలా జరిగిన పరిస్థితి బహుశా భూధార్ కార్డులు ఇష్యూ చేసి ఇచ్చిన పరిస్థితి కూడా మనకు కొన్ని చోట్ల ఆలోచన వచ్చింది, కర్ణాటక వచ్చి మొదలు పెట్టింది, మనం కూడా ఇప్పుడు అది చేయబోతున్నాం.